హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ ఇన్నాళ్ళు భారత్ సాయాన్ని ఎన్నో రకాలుగా పొందింది. వ్యాపారాలు చాలా సులభంగా నిర్వహించింది. ప్రతికూల పరిస్థితుల్లో భారత్ అండగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ దేశంలో ప్రభుత్వం మారింది. కొత్త పాలకులు భారత్ను దూరం పెడుతూ చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఆ దేశానికే మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్న పాలకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో వారి హెచ్చరికలనే నిజమవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్కు ఉన్న ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని భారత్ రద్దు చేసింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్కు భారత్ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసే అనుమతి ఉంది. ఇకపై అలా చేయడానికి కుదరదు. భారత్‌లోని ఓడరేవులు, విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో భారత్ కస్టమ్స్ స్టేషన్లను బంగ్లాదేశ్ వినియోగించుకునే వీలుండేది. కానీ ఇకపై ఉండదు. ట్రాన్స్‌షిప్‌మెంట్ రద్దు చేయడమే కాదు, వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఆ దేశ వస్తువులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు స్పష్టం చేసింది. ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని కొంతకాలంగా భారత ఎగుమతిదారులు కోరుతున్నారు. ముఖ్యంగా జౌళి రంగం నుంచి డిమాండ్ వినిపిస్తోంది. 2020 జూన్ నెల నుంచి భారత్ ట్రాన్స్‌షిప్‌మెంట్ సదుపాయం కల్పిస్తోంది. అందులో భూటాన్, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు బంగ్లాదేశ్ ఈజీగా వస్తువులు ఎగుమతి చేస్తూ వస్తోంది. అయితే ఆ దేశం తీసుకున్న గోతిలోనే పడినట్టు తెలుస్తోంది. నోటి దూల కారణంగా భారత్ గట్టి షాక్ ఇచ్చింది. రద్దు చేయడం ద్వారా మన దేశంలోని దుస్తులు, పాదరక్షలు, రత్నాభరణాలు పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనిస్ ఇటీవలే భారత ఈశాన్య రాష్ట్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలు సముద్రాన్ని చేరుకోలేవని, తామే బంగాళాఖాతానికి సంరక్షకులమంటూ వ్యాఖ్యానించారు. మహమ్మద్ యూనిస్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్ ద్వారా ప్రపంచ దేశాలకు వస్తువులను ఎగుమతి చేయాలని చైనాను ఆహ్వానించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణిచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా మహమ్మద్ యూనస్పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి యూనస్ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తారని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.